నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఆధ్యాత్మిక గురువు, ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు. ఈయన గురించి తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా ఆయన అందరికీ సుపరిచితుడైన ఆయన ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రవచనకర్త. ఆయన తనదైన స్టైల్లో ఆయన ప్రవచనం చెబుతూ ఉంటే అందరూ ఆనందంగా వింటూ ఉంటారు. ఆయన ఏం చెప్పాడని మన సోషల్ మీడియాలో చర్చ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు చాలామంది ఫాలోవర్స్ ఉంటారు. అటువంటి అంత గొప్ప స్థానంలో, ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి గరికపాటి నరసింహారావు గారి మీద ఒక వివాదం వచ్చింది. ఆయన మొదటి భార్య అని నేను అంటూ ఒక ఆమె సోషల్ మీడియాలోకి వచ్చి వీడియోలు చేసి పోస్ట్ చేస్తూ ఉంది. ఆమెతో ఇంటర్వ్యూలు కూడా కొంతమంది తీసుకుని పోస్ట్ చేస్తున్నారు. ఆమె ఎప్పుడైతే సోషల్ మీడియాలో వచ్చిందో, వీడియోలు పెట్టిందో, వెంటనే ఏం చేస్తారు, గరికపాటి వారు అంటే ఇష్టం లేనటువంటి వారు ఆయన మీద కామెంట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారు. ఇది కరెక్టా కాదా అంటే వారి విజ్ఞతకే వదిలేస్తాం. అసలు వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నమే మన ఈ చిన్న వీడియో. నా వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే గరికపాటి గారి మీద గౌరవమా, ఆయనని విమర్శించాలా, గౌరవించాలా అనేది అర్థమవుతుంది పూర్తిగా వీడియో చూసిన తర్వాత. ఎందుకంటే ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. మన హైందవ సంప్రదాయానికి ఆయన గురువుగా భావిస్తున్నాం మనం. అంటే ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. అటువంటి వారిలో గరికపాటి వారికి ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఉంది. ఆయన ఇటువంటి ఆయన మీద ఇటువంటి వివాదం వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అందరము స్పందించాలని అనుకుంటాం కదా. ఆ విధంగానే మన ఇచ్చిన ప్రయత్నం. అయితే ఆయన మొదటి భార్య, ఆయన వివాహం అయిందా, ఆమెతో వివాహం అయినా ఆయనతో ఆమె విడిపోయిందా లేదా గరికపాటి వారే ఆమెను బయటకు పంపించారనేది గరికపాటి వారికి మాత్రమే తెలుస్తుంది. కానీ ఆ మొదట భార్య నేను అని ఎవరైతే ముందుకు వచ్చి చెప్పారో ఆమె చెప్పిన మాటలను బట్టి మనం విశ్లేషణ చేస్తున్నాం ఈరోజు. గరికపాటి వారు కూడా ఇప్పుడంటే ఆధ్యాత్మిక గురువు. ఆయన ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పకముందు మనకలాగే ఒక సామాన్యమైనటువంటి గృహస్థ జీవితాన్ని గడిపారు. ఆయన ఉద్యోగ ప్రయత్నం చేశారు. ఆయన మంచి బాగా చదువుకున్నారు, తెలుగు పాండిత్యాన్ని పొందారు, PhD చేశారనుకుంటా తెలుగులో, MA తెలుగు PhD అనుకుంటా. ఆయన ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత గృహస్థగా ఉంటూ గృహస్థ జీవితాన్ని గడుపుతూ ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ అనేక ఒడిదుడుకులకు, సమస్యలకు గురైనట్టుగా, తర్వాత తను సొంతంగా స్కూలుని పెట్టి నష్టపోయినట్టుకున్నారు. అనేక ఒడిదుడుకులకు లోనయ్యారు. ఆయన మనకులాగే అనేక సమస్యలకు ఆయన కూడా చుట్టుముట్టినాయి. ఆ క్రమంలో మొదటి భార్య అని నేను చెప్పుకుంటున్న ఆమెకి 2 సంతానం కలిగారంట. ఆ సంతానాన్ని గరికపాటి వారికే ఇచ్చివేసి ఆమె వెళ్ళిపోయిందేమో. ఏం జరిగిందో మనకు తెలియదు, దైవానికి మాత్రమే తెలుస్తుంది. ఆ సంతానాన్ని గరికపాటి వారే తండ్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత మళ్ళీ 2వ వివాహం చేసుకున్నారు. ఇప్పుడు ఆమెతో ఒక భార్య ఉన్నది, ఒక మాతృమూర్తి ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ మొదటి భార్య చెప్పింది నిజమైతే ఇప్పుడు గరికపాటి వారితో సహజం ఉన్నటువంటి ఆ మాతృమూర్తి 2వ భార్యగా మనం పరిగణించాలి. ఈ 2వ వివాహం చేసుకున్న తర్వాత అంతవరకు ఆయన జీవితంలో ఏం జరిగినాయో, ఎన్ని సమస్యలకు ఆయన గురయ్యారో, ఎన్ని ఒడిదుడుకులు లోనయ్యారో అన్నీ ఆలోచించిన తర్వాత ఆయనకి జీవితం మీద వైరాగ్యం వచ్చి ఉండాలి. తను అంతవరకు గడిపినటువంటి జీవితం కరెక్టా కాదా అనేది ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. అదే వైరాగ్యం. ఎప్పుడైతే ఒక మనిషిలోనూ తను చేసినటువంటి తప్పును తెలుసుకుంటే వైరాగ్యం వస్తుందో, ఆ వైరాగ్యం రాగానే భగవంతుడు వారికి సరైన మార్గాన్ని చూపిస్తారు. అటువంటి మార్గాన్ని గరికపాటి నరసింహారావు గారికి భగవంతుడే చూపించినట్టుకున్నారు. అందువల్ల ఆయన ఏం చేశారు, మన హైందవ సంప్రదాయంలో ఉన్నటువంటి సమస్త గ్రంథాలను, శాస్త్రాలను పూర్తిగా అధ్యయనం చేశారు. అధ్యయనం చేసిన తర్వాత అప్పుడు సరస్వతి కటాక్షం వల్ల ఆయనకు పూర్తి జ్ఞానం వచ్చింది. తను ఏ జ్ఞానాన్ని అయితే పొందారో ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి అందరికీ అందించడానికి గొప్ప ఆధ్యాత్మిక ప్రవచన గురువుగా మనకి ఇప్పుడు పరిచయం అయ్యారు. అయితే ఇప్పుడు మరి ఆయన జీవితంలో ఇన్ని సమస్యలు వచ్చినాయి కదా. 2 వివాహాలు చేసుకున్నప్పుడు ఆయన కూడా దుష్టుడు, దుర్మార్గుడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు.
అయితే ఇప్పుడు ఏంటి, ఆయన జ్ఞానం పొందిన తర్వాత తప్పు చేస్తే, అంటే ఆధ్యాత్మిక ప్రవచన గురువుగా ఆయన రూపాంతరం చెందిన తర్వాత, భగవంతుని అనుగ్రహంతో పూర్తి జ్ఞానాన్ని పొందిన తర్వాత ఆయన తప్పు చేస్తే ఖచ్చితంగా ఆయన దుష్టుడు, దుర్మార్గుడని మనము ఖచ్చితంగా ఖండించాలి, విమర్శించాలి. అలా కాకుండా సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నప్పుడు, ఆయన జీవితాన్ని కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు ఆయన తప్పులు తెలిసి తెలియక తప్పులు చేస్తే, జ్ఞానము లేని సమయంలో ఆయన తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తే, ఆ తప్పులను తీసుకొచ్చి జ్ఞానం పొందినటువంటి ఆధ్యాత్మిక ప్రవచన గురువుగా రూపాంతరం చెందిన గరికపాటి వారిని ఇప్పుడు విమర్శించడము కరెక్టా కాదా అనేది ఆలోచించాలి. ఇక్కడ మరి ఇంకొక విషయాన్ని మనం పూర్తిగా అర్థం కావాలంటే, సాక్షాత్తు అందరి చేత దైవంగా గురువుగా పూజించబడుతున్నటువంటి సద్గురు సాయినాథుడు ఏం చెప్పారో ఒక వాక్యాన్ని చూద్దాం, ఆయన మాటల్లో చూద్దాం. మన శాస్త్రాలు, గ్రంథాలు ఎప్పుడూ సత్యమే చెప్తాయట, కానీ వాటిని చదివినటువంటి మానవులు సరిగా అర్థం చేసుకోలేక అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటారట. ఇది సద్గురు సాయినాథుడు చెప్పిన వాస్తవం. అది కరెక్ట్గా మనకి గరికపాటి వారికి సరిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హిందువుల యొక్క ఆరాధ్య దైవము శ్రీరామచంద్రుడు. ఆ శ్రీరామచంద్రుడి గురించి మనకి పరిచయం చేసిన వారు ఎవరు? వాల్మీకి మహర్షి. రామాయణం అనేటువంటి పరమ పవిత్రమైన గ్రంథాన్ని అందించిన వారు వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి జ్ఞానం పొందకముందు ఆయన జీవితం ఎటువంటిది? ఆయన ఒక బోయవాడు, అటవికుడు. ఆయన చేసినటువంటి అకృత్యాలన్నీ ఇన్ని కావు. అతను ఒక కిరాతకుడు. అందరినీ హింసించి దారి దోపిడీలు దోచుకుని, అందరి దగ్గర ధనాన్ని దోచుకుని, ఆ ధనంతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అటువంటి వాల్మీకి మహర్షి కాకముందు నారద మహర్షుల వారు వచ్చారు. నారద మహర్షుల వారు చెప్పినటువంటి పదం ఏంటి? పాపము. నీవు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ చాలా పాప కర్మలు ఇవి. నువ్వు చేస్తున్నది చాలా పాపాలు చేస్తున్నావు. నీవు తీసుకెళ్ళినటువంటి ఈ పాపాల ద్వారా చేసినటువంటి ఈ అకృత్యాల ద్వారా సంపాదిస్తున్న ధనాన్ని నీవు తీసుకెళ్ళి నీ తల్లిదండ్రులకు, నీ భార్యను, కుటుంబాన్ని పోషిస్తున్నావు. ధనంతో హాయిగా జీవిస్తున్నారు. అయితే నీవు చేస్తున్నటువంటి ఈ పాపంలో భాగాన్ని వారు పాలు పంచుకుంటారేమో, ఈ భాగాన్ని వారు స్వీకరిస్తారేమో అడుగు అని చెప్తే, వాల్మీకి వెళ్ళి తన తల్లిదండ్రులు చెప్పారు, నేను రోజు చేస్తున్నటువంటి బాటసారుల్ని హింసించి వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకుని వచ్చి మీకు ఇస్తున్నాను. ఆ చర్య వల్ల నాకు పాపం వస్తుంది. ఈ ధనంతో మీరు హాయిగా జీవిస్తున్నారు కదా, ఈ ధనంతో పాటుగా నేను చేసినటువంటి పాపంలో భాగాన్ని మీరు పంచుకుంటారంటే తల్లిదండ్రులు మాకు సంబంధం లేదన్నారు. తన జీవిత సహచరైనటువంటి భార్య కూడా అదే పదం చెప్పింది. నీవు చేసినటువంటి పాపకర్మలతో మాకు పని లేదు. నీవేం చేస్తున్నావా? కష్టపడి సంపాదిస్తున్నావా? దోపిడీ చేసి సంపాదిస్తున్నావా? పాపకర్మలు చేసి సంపాదిస్తున్నావా? మాకు సంబంధం లేదు. అది కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత నీది, కుటుంబ యజమానిగా మాత్రమే. అదే మేము పాటిస్తున్నాం అని చెప్పగానే అతనిలో వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం వచ్చి మళ్ళీ నారద మహర్షుల వారిని గురువుగా స్వీకరించి, ఓ మహర్షి, మీరు మాకు గురువుగా నేను స్వీకరిస్తున్నాను, మార్గం నాకు నిర్దేశించమంటే అప్పుడు రామమంత్రాన్ని చెప్పారు. ఆ రామమంత్రాన్ని నిరంతరము పఠిస్తూ ధ్యానస్థితిలోకి వెళ్ళి భగవంతుని కటాక్షం వల్ల, శ్రీ మహావిష్ణువు యొక్క కటాక్షం వల్ల జ్ఞానాన్ని పొంది మహర్షి అయినారు వాల్మీకి మహర్షి. అంటే ఇప్పుడు వాల్మీకి మహర్షిని మన గురువుగా పూజిస్తామా, గౌరవిస్తామా? మనందరికీ పరమ పవిత్రమైన రామాయణ గ్రంథాన్ని అందించినటువంటి వాల్మీకి మహర్షిని గురువుగా పూజిస్తాము, ఆరాధిస్తాము, గౌరవిస్తాము. అంతేకాని అతను కిరాతకుడుగా ఉన్నప్పుడు తన జీవితాన్ని అతను కిరాతకుడు, దుష్టుడు, దుర్మార్గుడు అని విమర్శించాం కదా, అలాగే గరికపాటి వారు కూడా జీవితం అంతే. అది పురాణాలకు పరిమితమైంది. ఇప్పుడు మరి చరిత్రలో అటువంటి వారి వృత్తాంతాలు ఏమైనా ఉన్నాయా అని మీరు ఎవరైనా మళ్ళీ సందేహంతో ప్రశ్నిస్తే చరిత్రలో కూడా ఉంది. అదే యోగి వేమన గారు. అటువంటి ఆయన జీవితము రాజభోగాలు అనుభవించేవాడు, స్త్రీలోలుడైన. అదే జీవితము, అర్థము, పరమార్థము, అందులోనే ఇదే ఆనందమైనటువంటి జీవితం అని గడుపుతుండేవాడు. అటువంటి వేమన గారికి ఒక మాతృమూర్తి వల్ల, పూర్తిగా మళ్ళీ డీటెయిల్కి వెళ్తే వీడియో పెద్దదవుతుంది, మాతృమూర్తి వల్ల జ్ఞానోదయాన్ని పొందాడు. తాను ఇంతవరకు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం కరెక్ట్ కాదని
జ్ఞానాన్ని పొందాడు, వైరాగ్యం చెందాడు. అప్పుడు భగవంతుని కటాక్షంతో ఆయన జ్ఞాని అయ్యాడు. యోగి వేమనగా తను అంతవరకు ధరించినటువంటి ఆభరణాలు, ఖరీదైనటువంటి వస్త్రాలను అన్నీ త్యజించాడు. ఇది జీవితం కాదు, ఈ జీవితానికి అర్థము పరమార్థం ఇంకొకటి ఉంది, అది తెలుసుకున్నాడు. యోగి వేమన కాస్త యోగి వేమన అయ్యారు. ఆయన ఏ జ్ఞానాన్ని అయితే పొందారో ఆ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించినటువంటి గొప్ప యోగి వేమన గారు. ఆనాడు ఎవరికి చదువుకున్న వారు ఎవరు లేరు కాబట్టి వారికి సరళమైన భాషలో ఎలా చెబితే అర్థమవుతుందో అలాంటి భావంతో పద్య రూపంలో తను పొందినటువంటి జ్ఞానాన్ని పద్య రూపంలో మనకు అందించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు మనం యోగి వేమన గారి పద్యాలను ఉదాహరణగా మనం చెబుతూ ఉంటాము. ఎవరైనా తప్పు చేస్తే ఆ పద్యాన్ని ఉదాహరణగా యోగి వేమన గారు ఇలా చెప్పారని చెప్తాము. అందులో మనకు అందరికీ తెలిసింది, చదువుకున్నప్పుడు మనకి తెలుగులో ఒక పద్యం ఉంటుంది. ఉప్పు కప్పురంబు ఒక్క పోలకు నుండు చూడ రుచులు వేరయ్య, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య, విశ్వదాభిరామ వినురవేమ. ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఈ పద్యం గరికపాటి వారికి సరిపోతుంది. అంటే ఇప్పుడు వరకు మనము జరిగినటువంటి ఎపిసోడ్ని మనం చూసిన తర్వాత మీరు ఆలోచించండి, గరికపాటి వారు ఉప్ప కర్పూరమా మీరే నిర్ణయించుకోండి. ఒక భావానికి రండి. ఆయన మనకు గురువా, దుష్టుడు, దుర్మార్గుడా? మీరే నిర్ణయించుకోండి. మరిన్ని విశ్లేషణలతో SR9 TV తెలుగు.